నిజంగా ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. టీఎఫ్ఐ బానిసలందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అప్పలరాజు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఓవి ఆఫ్ అప్పలరాజు. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ కుప్పలు తెప్పలుగా రాబోతుంది. వెయిట్ అండ్ సీ. కమింగ్ టు అవర్ పిఓవి ఫర్ ద మూవీ మిరాయ్. పాపా ఏం తీశారు భయ్య సినిమా, ఏం తీశారు. లిటరలీ ట్రైలర్ చూసిన తర్వాత హనుమాన్ సినిమాలాగా ఏదో ట్రై చేసి చేతులు కాల్చుకుంటారేమో అనుకున్నా కానీ దే ప్రూవ్డ్ మీ రాంగ్. రీసెంట్గా వచ్చిన సినిమాల్లో ఇదే బెస్ట్ ఫిల్మ్ అనడానికి అస్సలు డౌట్ లేదు. నాకైతే ఈ సినిమా పిచ్చగా నచ్చేసింది. అంతగా ఎందుకు నచ్చింది అనేది డీటెయిల్గా స్పాయిలర్స్ లేకుండా చెప్తాను. గెట్ రెడీ. ఈ సినిమా స్టోరీ లైన్ రెగ్యులర్గా కాకుండా చాలా కొత్తగా లార్జర్ దెన్ లైఫ్ ఉంటుంది. అండ్ బిగినింగ్లోనే ఈ స్టోరీ ప్లాట్ లైన్ ఏంటి, ఈ సినిమాలో ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ల్యాగ్ లేకుండా, ఎక్కడా అనవసరమైన సీన్లు లేకుండా స్క్రీన్ ప్లే చాలా బ్రిలియంట్గా రాసుకున్నారు. సర్ప్రైజింగ్లీ ఈ సినిమాలో కామెడీ చాలా బాగుంది. ఈ సినిమా బిగ్గెస్ట్ పిల్లర్ రైటర్ అండ్ డైరెక్టర్ అయిన కార్తిక్ ఘట్టమనేని గారు. అండ్ ఈ సినిమాటోగ్రాఫర్ కూడా మన కార్తిక్ ఘట్టమనేని గారే. ఈగల్ సినిమాలో చేసిన మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై చేసుకుని తన పొటెన్షియల్ ఏంటో ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాకి ఇంకో మెయిన్ పిల్లర్ మ్యూజిక్ డైరెక్టర్ గోరాహరి. ఈ సినిమాలో హై మూమెంట్స్ చాలా ఉంటాయి. వాటన్నిటికీ తన మ్యూజిక్తో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. చిన్న చిన్న ఎలివేషన్ సీన్స్కి కూడా తన మ్యూజిక్తో గూస్ బంప్స్ తెప్పించాడు. ఈ సినిమాలో ఫైట్స్ కూడా టాప్ నాట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఫైట్ చాలా క్రియేటివ్గా, ఎక్కడ లాజిక్ మిస్ అవ్వకుండా చాలా బ్రిలియంట్గా తీశారు. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే తేజ సజ్జా సూపర్ హీరో రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్తో వేద అనే క్యారెక్టర్కి తను తప్ప ఇంకెవరు సెట్ అవ్వరు అనేలా యాక్ట్ చేశాడు. డెఫినెట్లీ ఈ సినిమా తర్వాత తేజ సజ్జా మరో పాన్ ఇండియా హీరో అవుతాడు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఈ సినిమాలో విలన్గా యాక్ట్ చేసిన మన మనోజ్ అన్న కూడా ఆ రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ఈ సినిమాలో అతని క్యారెక్టర్ రెగ్యులర్ విలన్లా కాకుండా చాలా కొత్తగా ఒక బ్యాక్ స్టోరీ పెట్టి అసలు ఎందుకు చెడ్డవాడిగా మారాడు అని చెప్పేసి చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. అలాంటి విలన్ క్యారెక్టర్ని తన స్టైల్ అండ్ స్వాగ్తో చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేశాడు. ఈ సినిమాకి హీరోయిన్గా రితికా నాయక్ కూడా చాలా బ్యూటిఫుల్గా సెట్ అయింది. తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత బంగారపు హుండిని ఎవ్వరూ వాడుకోవట్లేదు అనిపించింది. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఏదో ఉండాలి కాబట్టి ఉంది అన్నట్టు కాకుండా తనకంటూ ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా నీట్గా స్టోరీలో ఇన్వాల్వ్ చేశారు. ఈ సినిమాలో విజువల్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఎడిటింగ్ కానీ ఇలా ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉన్నింది. ఏంట్రా అప్పలరాజు ఈ సినిమాలో ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదా అంటే ఉంది. హీరో ఇంట్రొడక్షన్ ఫైట్ చాలా జనరిక్గా అనిపించింది. రెగ్యులర్గా మన కమర్షియల్ సినిమాలో చూసే ఫైట్ లానే ఉంది. అది ఇంకొంచెం బాగా తీసుండొచ్చు. అండ్ కొన్ని షార్ట్స్ ఏఐ జనరేటెడ్ అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. అది కూడా కొంచెం నెగిటివ్ అని చెప్పాలి. బట్ ఓవరాల్గా సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రం మెంటల్ మాస్ అంతే. సినిమా ఎంత బాగుంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మిరాయ్ హనుమాన్ లాగా మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మార్క్ మై వర్డ్స్. ఫైనలీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అయితే గట్టి కంబ్యాక్ ఇచ్చారు. దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అప్పలరాజు ఫర్ ద మూవీ మిరాయ్. వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. కంటెంట్ కుప్పలు తెప్పలుగా రాబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. దిస్ ఈజ్ అప్పలరాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.